జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కంచనపల్లి పంచాయతీ సెక్రటరీ పగిడి శివాజీ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు పరిశీలిస్తే కాంచనపల్లి గ్రామంలో పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కాంచనపల్లి తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు కార్యదర్శిని సంప్రదించగా 20,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ రైడ్ చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని. అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఎందుకు తిప్పుకుంటున్నావు అని అడిగితే తనకు 20,000 రూపాయలు కావాలి, 20,000 రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే 1,53,700 రూపాయలకు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు.